చర్మం డల్‌గా అయ్యి, డ్రై స్కిన్ తోటి ఇబ్బంది పడుతున్నారా? ఇలా డల్ స్కిన్, డ్రై స్కిన్ ఉంటే గనక దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లైఫ్‌లెస్‌గా ఉన్నప్పుడు స్కిన్‌కి మంచిగా లైఫ్ స్కిన్‌లోకి ఎలా తీసుకురావాలి? అలానే వాటికి స్కిన్ కేర్ ఏంటి? అలానే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? లేజర్స్ తోటి అవుతుందా? పీల్స్‌తో అవుతుందా? లేక ఇతరత్ర ప్రొసీజర్స్ లైఫ్‌లెస్ స్కిన్‌కి, డల్ స్కిన్‌కి బెనిఫిట్ అవుతుందా? అనే దాని గురించని చాలామందికి ఎంతో మందికి సందేహాలు, అపోహలు ఉంటాయి. వాటినన్నిటిని క్లియర్ చేయటానికనే నేను మీ ముందుకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి డల్ స్కిన్, డ్రై స్కిన్ ఉంటుందండి. ఈ డల్ స్కిన్, డ్రై స్కిన్ తోటి చాలామందికి లైఫ్‌లెస్‌గా ఉన్నందుకు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. తను ఎంత యాక్టివ్‌గా ఉన్నా గానీ స్కిన్‌లో ఆ మెరుపు అనేది లేకుండా ఉండటంతోటి దాంతోటి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు దానికి కారణాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. కారణాల్లో ముఖ్యమైనది ఏంటనంటే అండి, ఇన్‌అడిక్వేట్ వాటర్ ఇంటేక్. సరైన టైంలో మీరు వాటర్ తీసుకోకుండా ఉండటం, సరిపడా అంత వాటర్ తీసుకోకుండా ఉండటం, దానితో పాటు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటనంటే మంచిగా న్యూట్రిషన్ తీసుకోకుండా ఉండటం. ఇదే కాకుండా దుమ్ముకి, ధూళికి, అలానే చల్లగాలికి, అలాగే వెచ్చగా గాలి ఉన్నదానికి దానికి తగలటం, ఎండకి తగలటం, అలా డీహైడ్రేట్ అయిపోవటం, కొల్లాజన్ డీజనరేషన్ కావటం, దానితో పాటు మనకి చర్మంలో మనకి అసలుకి స్కిన్ అంతా రఫ్ టెక్స్చర్గా మారటం, ఇవన్నీ జరుగుతున్న పనులన్నమాట. అంటే మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అవ్వటంతో మనకి ట్యానింగ్ అనేది అవుతుందండి. అలాగే కొల్లాజన్ డీజనరేషన్ కూడా అవుతుందన్నమాట. ఈ కొల్లాజన్ చర్మంలో ఉన్నది ఎక్కడ ఉంటుంది? పైన పొర, కింద పొర ఉంటుంది. కింద పొరలో ఉన్న డర్మిస్లో అంతా కొల్లాజనే ఉంటుందన్నమాట. ఆ కొల్లాజనే మనకి అంత చర్మానికి బిగుతుగా సపోర్టుగా ఉంటుందన్నమాట. ఈ కొల్లాజన్ అనే డీజనరేషన్ అనేది హీట్, టెంపరేచర్ తోటి కూడా అవుతూ ఉంటుందండి. అలానే ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి కూడా ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవి మెడికల్ కారణాలు. అవి సూపర్ఫిషియల్ ఎక్స్‌ట్రిన్సిక్ కారణాలు. అంటే బయట నుంచి అయ్యే ఫ్యాక్టర్స్ తోటి అయ్యేటివి అనమాట. సో లోపల నుంచి అయ్యేదానికి వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా కారణం ఉంటుందండి. అలానే వైటమిన్ సి డెఫిషియన్సీస్ తోటి కూడా ఉంటుందన్నమాట. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తాను కదండి, మనకి స్కిన్‌కి ఫిట్‌నెస్ కావాలి అంటే మనకి ఖచ్చితంగా మనకి మంచి సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి దీనికి కరెక్షన్ ఎలా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి అనంటే మనకి ఫస్ట్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలండి. రోజుకి 3 లీటర్ల నీళ్లు, 4 లీటర్ల నీళ్లు తీసుకోవాలండి. నేను ఎప్పుడు నా దగ్గర నా అలవాటు ప్రకారంగా నేనేం చేస్తానంటే వాటర్ బాటిల్స్ అనేటివి 3 లీటర్లవి, ఒక్కొక్క లీటర్వి 3 బాటిల్స్ అనేటివి పట్టి పెట్టుకుంటాం. అది ఖచ్చితంగా మనకి ఎండ్ ఆఫ్ ద డే కల్లా మనం అది తాగేయాలని చెప్పి నిర్ధారించుకుంటాం. ఖచ్చితంగా అది చేయటానికని ప్రయత్నం చేస్తాను. ఎప్పుడో అప్పుడు 7 రోజుల మధ్యలో 1, 2 రోజులు మనం స్కిప్ అవుతాం. దానికి ఆ రోజు మనకు తెలిసిపోతుంది. ఓకే. మనం ఇవాళ నీళ్ళు అది మనం ఫినిష్ చేయలేదని. అలా మీరు ఆ పర్టిక్యులర్ ప్రోటోకాల్‌లో పెట్టుకొని ఒక బాటిల్ పెట్టుకొని దాన్ని మాటిమాటికి నింపి 3 సార్లు మీరు ఖచ్చితంగా ఫిలప్ చేసి తాగేయాలన్నమాట బై ది ఎండ్ ఆఫ్ ద డే. మీరు వర్కింగ్ ఉన్నారంటే మీ వర్కింగ్ దగ్గర తీసుకోండి. మీరు బయట తిరుగుతున్నారంటే వాటర్ బాటిల్ తీసుకొని చేయండి. అలా మీరు వాటర్ ఇంటేక్ అనేది టైమ్‌లీ తీసుకుంటూ అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అనేది చేసుకుంటూ ఉండాలి. వాటర్ అనేది మెజర్ చేసుకొని చేయాలి. ఒకటి గ్లాసులు తాగుతున్నా, నేను 8 గ్లాసులు తాగుతాను, నేను బాగా తాగుతున్నానంటే అలా కాదండి. మీరు వాటర్ అనేది 1 లీటర్ వాటర్ బాటిల్స్‌లో అలా నింపుకొని దానికి తగ్గట్టుగా అలా చేయాలన్నమాట. ఇదే కాకుండా మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటనంటే సిట్రస్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి మనకి న్యూట్రిషన్‌తో పాటు హైడ్రేషన్ కూడా బాగా చేస్తుందండి. ఎలా చేస్తుంది అనంటే ఇది డైజెస్టివ్ గట్ ఫ్యాక్టర్స్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి మంచిగా స్కిన్‌లోకి చేరి కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేసి దాంతోటి స్కిన్ అనేది మంచిగా సాఫ్ట్‌గా తయారు చేస్తుందన్నమాట. సో ఇది చేయటానికని మనకి ఫ్రూట్స్‌లో ఉన్న క్వాలిటీసే అవండి. డైజెస్టివ్ ఫైబర్స్ ఉండటంతోటి మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్‌లో బెనిఫిట్ తీసుకొచ్చి దాని నుంచి మన స్కిన్‌లోకి కూడా మనకి మెరుగ్గా ఉంటుందన్నమాట. సో మనకి స్కిన్‌లోకి మంచిగా కావాలనంటే ఫ్రూట్స్ అనేటివి బాగా తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్సే కాకుండా జామ పండ్లు తీసుకోవచ్చండి, సీతాఫలాలు తీసుకోవచ్చండి. దాంతోపాటు మీకు అవకాడోస్ అంటారు. అవకాడోస్ తీసుకోవచ్చు, కివీస్ తీసుకోవచ్చు. కివీస్‌తో పాటు మనకి మంచిగా యాపిల్స్ తీసుకోవాలి.
దీనితో పాటు పొమెగ్రనేట్ దానిమ్మ గింజలు అంటాం కదండి, దానిమ్మ గింజలు అనేటివి మంచిగా ఉంటుందన్నమాట. ఇలా వివిధ రకాలైన కలర్డ్ ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఆకుకూరలు తీసుకోవాలి. గోంగూర, తర్వాతనేమో మనకి పాలకూర, ఇవి చాలా మంచివండి, మన చర్మానికి కూడా మంచిది అవి. అలానే లెట్యూస్ అని అంటాం కదా, బ్రాకోలీ అని అంటాం, ఎగ్జాటిక్ వెజిటబుల్స్. అవి మన ఇంట్లో పెరట్లో పెంచుకొని వాటిని తినొచ్చు మనం. అలానే బీట్రూట్, క్యారెట్, రాడిష్ కూడా మనకి మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. చర్మంలో మంచిగా మనకి గ్లో తీసుకురావడానికి కూడా అది మంచి బెనిఫిట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా మనం డైట్ కరెక్షన్ అనేది చేసుకొని మనకి స్కిన్లోది ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సూపర్ఫిషియల్గా టమాటో, పపాయ కానీ వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ చేయొద్దండి. దానికి మనకి అప్లై చేసుకొని ఒక 5, 10, 20 మినిట్స్ వరకు ఉంచుకొని వాష్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా చర్మానికి మనం జాగ్రత్తలు అనేవి చేసుకోవచ్చండి. మరి మా క్లినిక్ వస్తే మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తామని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. క్లినిక్ వస్తే మీకు చూసి మీ చర్మానికి ఎంత డిహైడ్రేటెడ్ ఉంది, ఎంత డ్యామేజ్ అయి ఉంది అనే దాన్ని అసెస్ చేసుకొని దానికి తగ్గట్టుగా హైడ్రోఫేషియల్ అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి. మా దగ్గర ఉన్న ఒరిజినల్ హైడ్రోఫేషియల్ మెషిన్ తోటి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యం అవుతూ ఉంటుంది అనమాట. ఈ హైడ్రోఫేషియల్ థెరపీస్ తోటి మనకి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకొని దానితో పాటు మనకి చర్మానికి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. లేజర్స్ ఉంటాయండి. లేజర్స్ కంటే హైడ్రోఫేషియల్, సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్ అని ఒకటి ఉంటుంది మా దగ్గర. 2 కాంబినేషన్స్ తోటి చేయటం తోటి చర్మంలో హైడ్రేషన్ అనేది కంటెంట్ అనేది పెంచుతూ ఉంటుంది, మీ కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. మార్ఫియస్ 8 తోటి మనకి ట్రీట్మెంట్స్ చేయటం తోటి, ఎండిమేట్ థెరపీస్ తోటి చేయటం తోటి, NARF ట్రీట్మెంట్స్ తోటి, వాటితోటి కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఎలా చేస్తారు అని అంటే మీకు చిన్నగా చర్మంలో ఉన్న కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారండి. నెమ్మదిగా ఎలా టక్ 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 అని చేయటం తోటి మీకు అక్కడ జస్ట్ పెయిన్లెస్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో మీకు బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి ఇలా మంచిగా కొల్లాజన్ స్టిమ్యులేట్ చేయడానికి ప్రొసీజర్స్, చర్మంలో పైన పొరలో మనకి ఉన్న సీరమ్స్ తోటి ఇన్ఫ్యూజన్ చేసి దాంతో బెనిఫిట్స్ చేయటం ఎక్కువగా ఉంటుంది. మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్, డర్మోఫ్రాక్ థెరపీస్ తోటి మీకు చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తుందండి. డల్ స్కిన్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ మనకి చేస్తున్నప్పుడు కొద్దిగా మనకి ఎక్కువ తక్కువలైనా కానీ మనకి మంచిగా స్కిన్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మంచిగా మనం రిజల్ట్ తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. రెగ్యులర్ గా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వస్తారండి, ప్రొసీజర్స్ చేయించుకుంటారు, వెళ్తూ ఉంటారు. బయట దేశాల నుంచి వస్తే రాగానే ఇమీడియట్ గా నా దగ్గరకు వస్తారండి. ఇమీడియట్ గా చేయించేసుకొని మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ 4 వారాల తర్వాత మళ్ళీ చేయించుకొని బయలుదేరతారనమాట. అలా 2-3 సెషన్స్ అనేటివి మా దగ్గర చేసుకుంటూ ఉంటే చర్మానికి బెటర్ గ్లో అనేది సాధ్యం అవుతూ ఉంటుందండి. సో ఇది చేసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసి మనం మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవాలన్నమాట. సో ఈ సాధించుకున్న రిజల్ట్స్ ని కూడా మనం లాంగ్ టర్మ్ గా సన్ స్క్రీన్ తోటి, సీరమ్స్ తోటి, మాయిశ్చరైజర్స్ తోటి, అలానే మనకి ఫేస్ వాషెస్, మంచి హైడ్రేటింగ్ ఫేస్ వాషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేయాలి అనే దాని గురించి నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పానండి. తప్పకుండా వచ్చేసి మీరు నా ఛానల్కి వచ్చి నా పాత వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎలా మేనేజ్ చేయాలో చూసుకొని నేర్చుకొని దాంతోపాటు మీరు మంచి స్కిన్ ఫిట్నెస్ అనేది సాధించుకోవచ్చు. సో ఇది మీకు డల్ స్కిన్ కి, హైడ్రేటెడ్ స్కిన్ కి కావాల్సిన మార్పులకి నేను మీకు సజెస్ట్ చేశానండి. తప్పకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే, అపోహలు ఉంటే, అలాంటి టాపిక్స్ ఏమన్నా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండి నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు చేస్తానండి. అలానే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి ఈ వీడియోస్ ని లైక్ చేసి, అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళని కూడా నా వీడియోస్ని ఫాలో కమ్మని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.